కార్తీక్ అంకుల్ ఉన్నారా? అంటే నాతో మాట్లాడడానికి రాలేదా? కార్తీక్ రా బాబు రా. పదండి అంకుల్. అమ్మా కాఫీ తీసుకురా. సరే బాబాయ్. చెప్పు కార్తీక్. శ్రీ గొడవ పడ్డం గురించి మాలిని అంతా చెప్పింది. నువ్వు ఆఫీస్కి వెళ్ళకపోవడమే బెటర్. వెళ్ళకపోతే ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతాయి అంకుల్. బిజినెస్ లాస్ అవుతుంది. దాంతో మీరు ఇబ్బంది పడతారు. అది నాకు ఇష్టం లేదు అంకుల్. అంకుల్, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి బాబు? కంపెనీలో నాకు అవకాశం ఇచ్చి మీరు బాధపడుతున్నారు. అది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే సారీ చెప్పి వెళ్దామని వచ్చాను. మనలో మనకి ఇవన్నీ ఎందుకు కార్తీక్? ఆ ఆలోచనలు మానేసేయ్. కార్తీక్ కాఫీ తీసుకో. చూడు కార్తీక్, గొడవలు వస్తుంటాయి పోతుంటాయి. వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మనం మన ఫీల్డ్లో ఎదగలేం. మీరేమనుకోకపోతే నాదొక రిక్వెస్ట్. ఏంటది? నేను ఇక్కడ కాంట్రాక్ట్ వర్క్స్ మానేసి బెంగళూరు వెళ్ళి వేరే బిజినెస్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ కొత్త ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసుకున్నాను. పెద్దవాళ్ళు కదా, మీ ఒపీనియన్ తీసుకుందామని వచ్చాను. ఆ పంచాయ్ కార్తిక్, ఇక్కడ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడే కన్నా కొత్త ప్లేస్ లో మనల్ని ప్రూవ్ చేసుకోవడం బెటర్. కరెక్ట్ మాలిని. అక్కడ ఆఫీస్ లో నీకు కూడా స్టాఫ్ అవసరం అవుతారు కదా. నేను కూడా ఇక్కడ జాబ్ మానేసి బెంగళూరు వచ్చేస్తాను. ఆగు మాలిని, నన్ను కంప్లీట్ చేయనివ్వండి బాబాయ్. ఇక్కడ జనాలు, ఈగో ఫీలింగ్స్, ఈ గొడవలేవి అక్కడుండవు. వీలైతే మీ అమ్మగారిని కూడా నీతో తీసుకెళ్లిపోవచ్చు. ఏమంటావు? ఆగు మాలిని, అలా మాట్లాడడం తప్పు. ఆవేశంలో ఉన్న వాళ్ళకి నచ్చ చెప్పాలి కానీ అగ్నికి ఆజ్యం పోసినట్టుగా రెచ్చగొట్టకూడదు. బాబు తొందరపడొద్దు. సమస్యలు ఎల్లకాలం ఇలాగే ఉండవు కదా. ఇక్కడే ఉండి బిజినెస్ చేసుకో. బెంగళూరు వెళ్ళొద్దు. నేను శ్రీతో ప్రొఫెషనల్గా మాట్లాడి ప్రాబ్లం రాకుండా చూస్తాను. బతిమాలి పని చేయాల్సిన అవసరం నాకు లేదు అంకుల్. నేనెక్కడున్నా సరే నా మీద అమ్మ మీద నింద మోపిన వాళ్ళని వదిలిపెట్టాను. ఎప్పటికైనా లెక్క సరిచేసి తీరుతాను. నీ బాధని తక్కువ చేయడం లేదు కార్తీక్. ఇది మీ కుటుంబ సమస్య. శ్రీ ఎంత కాదన్నా మీ తమ్ముడే. ఈరోజు మీరు గొడవ పడతారు, కానీ రేపన్న రోజు మళ్ళీ ఒకటిగా కలిసిపోతారు. ఆవేశపడి నిర్ణయాలు తీసుకోవద్దు కార్తీక్. కుటుంబ బంధం అనేది వదులుకోలేనిది. కొంతకాలం ఎదురుచూడు. అన్ని అడ్డంకులు తొలగిపోయి మీరందరూ ఆనందంగా కలిసి ఉంటారు. ఆలోచించు. మీరు చెప్పిన దాని గురించి ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను అంకుల్. కానీ ఆలోచిస్తాను. బాబాయ్, ఆలోచిస్తే మీరు చెప్పింది కరెక్ట్ అనిపించింది. మరి కార్తీక్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. అవును.
భాగ్యం నాయనమ్మ డ్రాయింగ్ షీట్స్ని ఎందుకు చింపేసింది? తప్పకుండా ఈ బొమ్మతో ఏదో లింక్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ బొమ్మకి రంగులు వేస్తే ఫైనల్గా వచ్చే బొమ్మను పట్టి అమ్మమ్మ మీద నింద పడేలా చేసింది ఎవరో అన్న ప్రూఫ్ నా చేతిలో ఉంటుంది. ఇది అమ్మమ్మ కట్టుకున్న చీరలు. అంటే అమ్మమ్మ కట్టుకున్న చీరలు లాంటివి భాగ్యం నాయనమ్మ కట్టుకొని వెళ్ళి శ్రీమామయ్యకి కోపం వచ్చేలాగా చేసిందన్నమాట. నా అనుమానం కరెక్టే అన్నమాట. సీసీ కెమెరా ఫుటేజ్లో కూడా మస్కగా కనపడే రూపం భాగ్యం నాయనమ్మదే. నాయనమ్మ దొరికిపోయావు. ఆగు. ఏంటి ఈ చీరలు? నీకు తెలీదా ఈ చీరేంటో దాని కథేంటో? అమ్మో, ఈ పుట్టది నా రూమ్ లోకి వెళ్ళి నా చీరలు పట్టేసింది. నీ డ్రామాలు చాలు నాయనమ్మా. ఇప్పుడే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఈ చీర సంగతి ఏంటో తేలుస్తాను. చిందులెందుకో నాకి ఇంతందమెందుకో మెరుపెందుకో ఎన్నడు తెలియంది ఎందుకో నాలో మొదలైంది ఎందుకో నేనే నాలాగా అస్సలు లేనెందుకో సొగసులకు ఈ రోజు బరువెందుకో నడకలకు ఈ రోజు పరుగెందుకో ఊపిరికి కార్తిక్, ఇది నాకు ఇష్టమైన వాచ్. ఎంతో స్పెషల్. తన చూపులోన తన రూపులోన తన రేఖలోన శుభలేఖలోన వెలిగేందుకా చెలికై నవ్వులోన సిరివానలోన విరికోనలోన చిరుతేనెలోన మునిగేందుకా ఎందుకో తొలి తొందరెందుకో నాలో ఎద చిందులెందుకో నేనే డియర్ మాలిని, లేనెందుకో ఇదెవరు పెట్టారు ఇక్కడ? నేనే నీకోసమే తెచ్చాను మాలిని. నువ్వా? నా కోసమా? కళా నిజమా? నిజమే. వాట్ సో స్పెషల్? ముందది ఓపెన్ చేయి, దానిలో ఏముందో తెలుస్తుంది. అది నీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇందులో ఏమున్నా నాకు నచ్చుతుంది. ఎందుకంటే ఇచ్చింది కార్తిక్ కదా.
ఇట్స్ సో క్యూట్. చాలా షాప్స్ వెతికి దీన్ని నీకోసమే సెలెక్ట్ చేశాను. నువ్వు రిప్రజెంటేటివ్గా కంపెనీలో వర్క్ చేయడమే కాకుండా నా ప్రాజెక్ట్ వర్క్స్ కూడా డీల్ చేస్తున్నావు. అందుకని ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దాట్. అందుకే ఈ రిస్ట్ వాచ్ నీ గిఫ్ట్గా ఇస్తున్నాను. చాలా బాగుంది కార్తిక్. ఒక ఫ్రెండ్గా నువ్వు ఇచ్చిన గిఫ్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్గా కాదు, నీకు సీనియర్గా ఇస్తున్నాను. బాగా వర్క్ చేస్తున్న జూనియర్స్కి సీనియర్స్ ఇలాగే గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. సో నేను కూడా అలాగే ఇచ్చాను. నువ్వు ఎలా ఇచ్చినా నువ్వు బెస్ట్ ఫ్రెండ్గానే ఇచ్చావనుకుంటాను. నో, అలా అనుకోకు. ఇది నువ్వు కష్టపడి పనిచేస్తున్నందుకు ఒక సీనియర్గా ఇచ్చాను. ఇలాంటి గిఫ్ట్స్ ఇవ్వటం వల్ల జూనియర్స్ ఇంకా కష్టపడి పనిచేస్తారు. దీనికి రీజన్ ఉంది, ఒక పర్పస్ ఉంది. ఫ్రెండ్షిప్తో ఇచ్చే గిఫ్ట్లకు ఎలాంటి రీజన్స్ ఉండవు. సరే, నువ్వు ఎందుకు ఇచ్చినా ఇది నాకు బెస్ట్ గిఫ్ట్. సరే, నీకు నచ్చింది కదా, కీప్ ఇట్ అప్. కార్తిక్, ఇది నువ్వే తెచ్చావు కదా, నువ్వే నా చేతికి పెట్టు. నువ్వు ఇలా చిన్నపిల్లలా బిహేవ్ చేయటం మానవా? అప్పుడప్పుడు జూనియర్స్ మాట కూడా సీనియర్స్ వినాలి బాబు. పెట్టు. ఓకేనా? నేను చేసే వర్క్తో నీ మనసుకి నచ్చుతున్నాను. నువ్వు నీ క్యారెక్టర్తో నా మనసుకి ఎప్పుడూ దగ్గరయ్యావు. మ్యాథ్స్లో 1+1 = 2 అయితే లవ్లో 1+1 = 2. బావా, ఒకరికొకరు పరిచయం అయ్యాక ఎవరైనా ప్రేమించుకుంటారు. కానీ మనం చిన్నప్పటి నుంచి ఒకరికొకరు ఇష్టపడ్డాం. నువ్వు నా సొంతం బావా. వీణా, ఏమైంది? కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంది బావా. అయ్యో, వెయిట్, కదలొద్దు. తొలి పలుకులతోనే కరిగిన మనసు చిరు చినుకులలాగే జారే, కుసకుసలను వింటూ అలలుగ వయసు పద పదమని తీరం చేరే. ఏ పని పాట లేని చల్లగాలి ఓ సగం చోటే కోరి మీ కదే విందా. ఊరు పేరు లేని ఊహాలో కానా తారా తీరం దాటి సాగిందా ప్రేమా. నొప్పిగా ఉందా? లేదులే బావా. ఇంట్లో అందరినీ నీ మాటలతో బెదరగొట్టేస్తావు. చిన్న ములుగుచ్చుకుంటే మాత్రం బాబోయ్ అమ్మో అంటూ నాన్న గొడవ చేస్తున్నావు. ఎందుకంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ముళ్ళు కాదు బావా, పువ్వులు. వాళ్ళతో ఎలాగైనా ఉంటాను. కానీ ముళ్ళు గుచ్చుకుంది కాబట్టి. ఏయ్, నీకెంత ధైర్యమే? మా వీణ కాల్లోనే గుచ్చుకుంటావా? బావా, సారీ, నా వీణ కాల్లోనే గుచ్చుకుంటావా? నిన్నేం చేస్తానో చూడు. ఓకేనా?
అరుస్తావు అంతేనా? నిన్ను బావా నిన్ను ఏయ్! चलिया ओ सखिया निन्नु कोरी ओ चलिया ओ सखिया निन्नु कोरी ఐ లవ్ యూ కార్తిక్. బావా నువ్వు బెంగళూరుకి వెళ్లకుండా ఇక్కడే ఉండుంటే బాగుండేది. అవును పార్వతి, వీణ నీకు కూడా తెలియకుండా ఈ పనులన్నీ చేస్తుంది. అబద్ధం. మీరంతా కలిసి నన్ను అత్తయ్య నుంచి వేరు చేయాలని చూస్తున్నారు. డాడ్, వీణను చూసావా ఎంత కంగారు పడుతుందో? అవునరా, ఇప్పుడు వీణ గుట్టు బయట పెట్టి తన ఇంట్లోంచి బయటకు గెంటేద్దాం. డాడ్, తను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. మనం అటాక్ చేద్దాం. నిజం చెప్పు వీణ, నువ్వు అస్థికలు దాచావా లేదా? లేదు మావయ్య, నేను అలాంటి పని చేయలేదు. ఈ భాగ్యం పిన్ని కావాలని అబద్ధాలు చెప్తుంది. ఇక్కడ ఎంతమంది చెప్తుంటే కాదంటావేంటి? ఖచ్చితంగా నువ్వు అస్థికలు దాచే ఉంటావు. అన్యాయంగా మాట్లాడకండి. మీకు నా మీద అత్తయ్య మీద నిందలు వేయడం అలవాటైపోయింది. అయితే నీ రూములో దాచిన ఆ చెంబులో ఏమున్నాయో చెప్పు. చెప్పు వీణా, ఆ చెంబులో ఏమున్నాయి? ఏం లేవు, అది నాన్న జ్ఞాపకంగా దాచుకున్నాను అంతే. అయితే పద, ఆ చెంబులో ఏమున్నాయో చూద్దాం. ఒక్క నిమిషం ఆగండి. ఇలా మాట్లాడే కొద్దీ గొడవలు పెరుగుతాయే తప్ప తరగవు. అన్నయ్య జ్ఞాపకాలు దాచుకున్నానని చెప్తోంది కదా, ఇప్పుడు చూడడం అవసరమా? అవసరమే పార్వతి. ఎందుకు ఆపుతున్నావు? చూస్తే అయిపోతుంది కదా. పదండి, పదరా. చూస్తావేంటి? ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. చూస్తావేంటి? ఓపెన్ చేయి.
వీణా, ఏంటమ్మా ఇది? అత్తయ్య, దీంట్లో నా తండ్రి అస్థికలు లేవు, ఆయన జ్ఞాపకాలున్నాయి. చిన్నప్పుడు నాకు ఆయన ఇచ్చిన ప్రతి బహుమతి జాగ్రత్తగా దాచుకున్నాను. వాటిని నాన్న అస్థికలని చెప్పి నీ ముందు నన్ను చెడ్డదాన్ని చేయాలని చూస్తున్నారు. పేదని పంపించేసినట్టు నన్ను కూడా ఇంటి నుంచి పంపించేయాలని చూస్తున్నారు. మామయ్య, మీకు నా మీద కోపం ఉంటే చెప్పండి, ఇప్పుడే వెళ్ళిపోతాను. అంతేగాని ఇలా నిందలు వేయకండి. ఎందుకండి మనం ఉన్న మనశ్శాంతిని పోగొట్టుకుని బాధపడటం? ఇప్పటికే శ్రీ వేదలిద్దరూ ఇంటికి దూరం అయ్యారు. ఇప్పుడు వీణ కూడా వెళ్ళిపోతే ఇక మనం బ్రతికుండి ప్రయోజనం ఏముంది? అమ్మో, నేను వేసిన ప్లాన్ నాకే తిప్పికొట్టింది. కాసేపు ఇక్కడే ఉంటే అన్నయ్య నన్ను తిడతాడు. మావయ్య, ఏంటి మావయ్య, షాక్ అయ్యావా? ఇలాంటి గేమ్స్లో నువ్వొక పెద్ద గ్యాంబ్లర్వని, ఎవరి ఆట ఎలా కట్టించాలో ప్లాన్ చేసుకునే ఆట మొదలు పెడతావని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు నేను నీకు చెక్ పెట్టాను. దెబ్బ అదుర్స్ కదూ. పులి 2 అడుగులు వెనక్కి వేసిందంటే తక్కువ అంచనా వేయకు. అది 4 అడుగులు ముందుకు దూకుతుంది, జాగ్రత్త. అయ్య బాబోయ్, భయం వేస్తుంది మావయ్య. నువ్వు నీ కొడుకు ఎలాంటి వాళ్ళు నాకు తెలుసు. నువ్వు ఆ రోజు అస్థికలు చూశానని చెప్పాక ఏదో ఒకరోజు నన్ను ఇరికిస్తావని అనుకున్నాను. అందుకే సేమ్ అలాంటిదే తెచ్చి రీప్లేస్ చేశాను. నాన్న అస్థికల కుండని చాలా జాగ్రత్తగా బంగారం దాచిపెట్టినట్టుగా దాచాను. చూడు మావయ్య, ఇదొక మహాయజ్ఞం. చిన్నప్పుడే నిండు గర్భిణీగా ఉన్న అమ్మని నాకు దూరం చేశావు. నాన్నని జైలు పాలు చేశావు. ఆయన ప్రేమని నోచుకోకుండానే ప్రాణాలు తీసేశావు. నేను దానికి బదులు తీర్చుకుంటాను. అంతవరకు మా నాన్న నాతోనే ఉంటాడు. ఐ మీన్, ఆయన అస్థికలు గంగలో కలిపి ఆయన్ని పైలో కలికి పంపను. వెరీ గుడ్ వీణా. ఈ లోక్నాథ్ ఎలాంటి వాడో తెలిసి కూడా సూపర్గా ఆడావు. కానీ ఒక్క గెలుపుతో విజయం నీ సొంతం అయిపోదు. ఇంతకాలం నాకు అపోజిషన్లో సరైన ఆటగాళ్ళు లేడని తెగ ఫీల్ అయ్యాను. అందరూ నా ముందు ఓడిపోయారు. మీ బాబు అయితే ఏకంగా పైకే పోయాడు. ఇట్స్ ట్రూ. ఇంతకాలం నువ్వు తెలివైన దానివి అనుకున్నాను. ఇప్పుడు చాలా తెలివైన దానివని ప్రూవ్ చేసుకున్నావు. ఇక్కడి నుంచి నా ఆట మొదలు పెడతాను. దాని రిజల్ట్ నా గెలిపే కాదు, నీ అంతం కూడా. రెడీగా ఉండు. ఆల్ ది బెస్ట్ మావయ్య గారు. వేద ఇంట్లో లేదు కాబట్టి నువ్వేలుతున్నావు. కానీ నీకు బ్రేకులు వేస్తాను. ఎలాగో తెలుసా? వేదని మళ్ళీ ఇంటికి తీసుకొస్తాను. నా పెద్ద కొడుక్కి కోడలికి నేను సపోర్ట్గా ఉంటాను. ఈసారి ఇంట్లోంచి బయటికి వెళ్ళేది నువ్వే. రెడీగా ఉండు.
అలా అయితే అదృష్టమేనమ్మా. మీ తాతయ్యలో మార్పు వస్తే ఇక్కడంతా మారిపోతుంది. నీ పిచ్చి గాని అదెప్పటికీ జరగదత్తయ్య. మనుషులైతే మారుతారు, కానీ నీ భర్త రాక్షసుడు, ఎప్పటికీ మారడు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో ఏంటో. పంతులు గారిని పిలిపించి వాస్తు చూపించాలి. దోషం పోవడానికి యజ్ఞాలు చేయించాలో హోమాలు చేయించాలో కనుక్కోవాలి. అదంతా ఎందుకత్తయ్యా? మోక్ష చెప్పినట్టు అసలు దొంగల్ని పట్టుకుంటే సరిపోతుంది. కరెక్ట్ అత్తయ్య. గుడ్ నైట్ మోక్ష, హ్యాపీగా పడుకో. వస్తానత్తయ్య. అమ్మమ్మ పడుకుందామా? పడుకుందు పద. ఈ డేంజరస్ కరెంట్ వస్తుంది, దీని సంగతి చూడాలి. ఇదేదో కొత్త రకం పేస్ట్లో ఉందే. కాస్త వేసుకుని చాలా నొరగొచ్చేస్తుంది. ఏదో పాము కరిచి నొరగొచ్చినట్టు వస్తుంది. ఇది షేవింగ్ క్రీమా? చెరపకుర చెడేవు.
పట్టుకో 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 అరే పట్టుకో పైలా పదిస్తే పట్టుకో పట్టుకో జూలి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో ఆవనే పట్టుకో కేకులో పెట్టుకో జాటుగా మాటుగా ముద్దులే పెట్టుకో పసుపు మార్చినే కొట్టుకో కొట్టుకో మర్రక్కసారి ఉట్టినే కొట్టుకో గుర్తునందుకో ముట్టుకో ముట్టుకో మెత్తగా మత్తుగా హత్తుకో వత్తుకో కాయ తక్కి చిక్కు తక్కి చిక్కు డుర్రా కాయ తక్కి చిక్కు తక్కి చిక్కు ఇప్పుడు ఉంటాది నీ పని జింతాక్క జింతాక్క. ఎవరో కాదు నానమ్మ, ఇదంతా నేనే చేశాను. అమ్మయ్యా, ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. అమ్మో, దయ్యం 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 దయ్యం. ఎవ్వరూ ఒప్పుకోరు, నన్నే టార్గెట్ చేస్తున్నారు, నిందలు వేస్తున్నారు. అందుకే వాళ్ళకి తెలియకుండా వచ్చేసరికి ఇన్ని రోజులు పట్టింది. బిడ్డ పుట్టే వరకు నా బాగోగులన్నీ మీరే చూసుకుంటానన్నారు. కానీ ఇప్పుడు మీరే దూరంగా ఉంటున్నారు. నేనేం తప్పు చేశాను అత్తయ్య? నువ్వే తప్పు చేయలేదమ్మా, నేనే ఏదో పాపం చేసుంటాను. అందుకే కోడలికి ఆమె కడుపులో బిడ్డకి దూరంగా ఉండాల్సి వస్తోంది. ఇంతకీ నీ ఆరోగ్యం ఎలా ఉంది వేద? నేను బానే ఉన్నాను అత్తయ్య, కానీ నా కడుపులో బిడ్డ గురించే భయం వేస్తుంది. భయపడుకు వేద, భగవంతుడున్నాడు, మనకి అన్యాయం చేయడు. అవును వేద, నీ బిడ్డకి ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడకు. అరే ఫోన్ మర్చిపోయానే, వెళ్ళి తెచ్చుకుందాం. వేద, టాబ్లెట్స్ వేసుకున్నావా? లేదత్తయ్య, నర్స్ వచ్చిస్తుంది. ఎందుకమ్మా, నేను ఇస్తాను కదా.
అత్తయ్య శ్రీ వచ్చినట్టున్నాడు, మీరు లోపలికి వెళ్ళండి. వేదా, నిన్ని పనులని ఎవరు చేయమన్నారు? ఇందులో ఏముంది శ్రీ, జ్యూస్ తీసుకుంటున్నాను అంతే కదా. నీకు జ్యూస్ కావాల్సి వస్తే నేను వెళ్లే ముందే అడక్కపోయావా? ఇచ్చి వెళ్ళేవాడిని కదా. అది సరే, నువ్వెందుకు వెనక్కి తిరిగొచ్చావు? ఫోన్ మర్చిపోయాను వేదా, అందుకే వచ్చాను. వేదా, అవును, టాబ్లెట్స్ వేసుకున్నావా? లేదు, నర్స్ వచ్చాక ఇస్తుంది కదా, వేసుకుంటాను. నర్స్ వచ్చే వరకు ఎందుకు, నేను తీసుకొస్తాను. సిస్టర్, రావడానికి ఇంత లేట్ ఏంటి? సారీ సార్. ఇంత లేట్గా వచ్చారేంటి? వేదని ఒంటరిగా వదలలేక ఆఫీస్ టైం అయినా వెళ్లకుండా వెయిట్ చేస్తున్నాను. సారీ సార్, ట్రాఫిక్ వల్ల లేట్ అయింది. సరే, ఇంకొకసారి ఇలా చేయొద్దు. డాడ్, వీణ దాచిన అస్థికల కోసం తన గది అంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు. పార్వతమ్మ గదిలో ఉంటాయని ఎందుకు అనుకుంటున్నావు? వీణ చాలా తెలివైందిరా, ఒక రకంగా జిత్తుల మారి నక్క. నేను తన గదిలో అస్థికల కుండ చూడగానే దాన్ని ఎక్కడో దాచేసింది. ఆ కుండని ఖచ్చితంగా నా గదిలోనో నీ గదిలోనో దాయిదు కదా. తన గదిలో లేదు కాబట్టి వాళ్ళ మేనత్త గదిలోనే దాచి ఉంటుంది. కరెక్ట్గా చెప్పావరా అన్నయ్య. ఇక్కడ తప్ప దాయడానికి ఆవిడ గారికి మరో ప్లేస్ లేదు. రా అల్లుడు, రా వెతుకుదాం.
కొంచెం ఆ కింద కూడా చూడు. డాడ్, ఈ డ్రాయింగ్ చూడండి. పైగా దీని మీద ఇంటి దొంగ అని రాసుంది. ఈ పిల్ల రాక్షసి నా బొమ్మ గీసింది. కాకపోతే కార్టూన్లో గీయడంతో వీళ్ళకి తెలియటం లేదు. ఇక్కడ అస్థికుల కొండ తప్ప విచిత్రమైనవన్నీ బయటపడుతున్నాయి. ఆ కొండ ఎక్కడ దాచిందో తెలియట్లేదు. ఛా! మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను గీసిన బొమ్మ ఎందుకు తీశాడు తాతయ్య? ఓహో, ఈ బొమ్మ నువ్వు గీసావా? ఇంతకీ ఇది ఎవరమ్మా? ఎవరినో చూసి గీసేటంత పెద్ద ఆర్టిస్ట్ కాదు కదన్నయ్య. దాని గురించి పట్టించుకుంటావేంటి? నువ్వు ఆగు భాగ్యం, మోక్షం చెప్పనే. చెప్పమ్మా, ఇది ఎవరి బొమ్మ? సరిగ్గా చూడు తాతయ్య. ఆ కళ్ళు ఎవరి కళ్ళులా ఉన్నాయి? ఆ ముక్కు ఎవరి ముక్కులా ఉంది? ఆ చింపిరి జుట్టు ఎవరి జుట్టులా ఉంది? ఎవ్వరూ ఒప్పుకోరు. నన్నే టార్గెట్ చేస్తున్నారు, నిందలు వేస్తున్నారు. అందుకే వాళ్ళకి తెలియకుండా వచ్చేసరికి ఇన్ని రోజులు పట్టింది. బిడ్డ పుట్టే వరకు నా బాగోగులన్నీ మీరే చూసుకుంటానన్నారు. కానీ ఇప్పుడు మీరే దూరంగా ఉంటున్నారు. నేనేం తప్పు చేశాను అత్తయ్య? నువ్వే తప్పు చేయలేదమ్మా. నేనే ఏదో పాపం చేసుంటాను. అందుకే కోడలికి ఆమె కడుపులో బిడ్డకి దూరంగా ఉండాల్సి వస్తోంది. ఇంతకీ నీ ఆరోగ్యం ఎలా ఉంది వేద? నేను బానే ఉన్నాను అత్తయ్య, కానీ నా కడుపులో బిడ్డ గురించే భయం వేస్తుంది. భయపడుకు వేద, భగవంతుడున్నాడు, మనకి అన్యాయం చేయడు. అవును వేద, నీ బిడ్డకేం కాదు, నువ్వేం టెన్షన్ పడుకో. అరే, ఫోన్ మర్చిపోయానే, వెళ్ళి తెచ్చుకుందాం. వేద, టాబ్లెట్స్ వేసుకున్నావా? లేదత్తయ్య, నర్స్ వచ్చిస్తుంది. ఎందుకమ్మా? నేను ఇస్తాను కదా. అత్తయ్య, శ్రీ వచ్చినట్టున్నాడు, మీరు లోపలికి వెళ్ళండి. వేద, నిన్ని పనులని ఎవరు చేయమన్నారు? ఇందులో ఏముంది శ్రీ, జ్యూస్ తీసుకుంటున్నాను అంతే కదా. నీకు జ్యూస్ కావాల్సి వస్తే నేను వెళ్లే ముందే అడక్కపోయావా? ఇచ్చి వెళ్ళేవాడిని కదా. అది సరే, నువ్వెందుకు వెనక్కి తిరిగొచ్చావు? ఫోన్ మర్చిపోయాను వేద, అందుకే వచ్చాను.
వేద, అవును టాబ్లెట్స్ వేసుకున్నావా? లేదు, నర్స్ వచ్చాక ఇస్తుంది కదా, వేసుకుంటాను. నర్స్ వచ్చే వరకు ఎందుకు, నేను తీసుకొస్తాను. సిస్టర్, రావడానికి ఇంత లేట్ ఏంటి? సారీ సార్. ఇంత లేట్గా వచ్చారేంటి? వేదని ఒంటరిగా వదలలేక ఆఫీస్ టైం అయినా వెళ్లకుండా వెయిట్ చేస్తున్నాను. సారీ సార్, ట్రాఫిక్ వల్ల లేట్ అయింది. సరే, ఇంకొకసారి ఇలా చేయొద్దు. డాడ్, వీణ దాచిన అస్థికల కోసం తన గది అంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు. పార్వతమ్మ గదిలో ఉంటాయని ఎందుకు అనుకుంటున్నావు? వీణ చాలా తెలివైందిరా. ఒక రకంగా జిత్తుల మారి నక్క. నేను తన గదిలో అస్థికల కుండ చూడగానే దాన్ని ఎక్కడో దాచేసింది. ఆ కుండని ఖచ్చితంగా నా గదిలోనో నీ గదిలోనో దాయిది కదా. తన గదిలో లేదు కాబట్టి వాళ్ళ మేనత్త గదిలోనే దాచి ఉంటుంది. కరెక్ట్గా చెప్పావరా అన్నయ్య. ఇక్కడ తప్ప దాయడానికి ఆవిడ గారికి మరో ప్లేస్ లేదు. రా అల్లుడు, రా వెతుకుదాం. కొంచెం ఆ కింద కూడా చూడు. డాడ్, ఈ డ్రాయింగ్ చూడండి. పైగా దీని మీద ఇంటి దొంగ అని రాసుంది. ఈ పిల్ల రాక్షసి నా బొమ్మ గీసింది. కాకపోతే కార్టూన్లో గీయడంతో వీళ్ళకి తెలియటం లేదు. ఇక్కడ అస్థికుల కుండ తప్ప విచిత్రమైనవన్నీ బయటపడుతున్నాయి. ఆ కుండ ఎక్కడ దాచిందో తెలియట్లేదు. మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను గీసిన బొమ్మ ఎందుకు తీశాడు తాతయ్య? ఓహో, ఈ బొమ్మ నువ్వు గీసావా? ఇంతకీ ఇది ఎవరమ్మా? ఎవరినో చూసి గీసేటంత పెద్ద ఆర్టిస్ట్ కాదు కదన్నయ్య. దాని గురించి పట్టించుకుంటావేంటి? నువ్వు ఆగు భాగ్యం, మోక్షం చెప్పనే. చెప్పమ్మా, ఇది ఎవరి బొమ్మ? సరిగ్గా చూడు తాతయ్య. ఆ కళ్ళు ఎవరి కళ్ళులా ఉన్నాయి? ఆ ముక్కు ఎవరి ముక్కులా ఉంది? ఆ చింపిరి జుట్టు ఎవరి జుట్టులా ఉంది? నాకు అర్థమవుతుంది కార్తిక్, నీకు చాలా టెన్షన్స్ ఉన్నాయి. ఒకవైపు మా బాబాయ్కి ఈ నెల షేర్ ఇవ్వలేదన్న టెన్షన్, మరోవైపు నువ్వు రెడీ చేసిన మెటీరియల్ అంతా గోడౌన్లోనే ఉందన్న టెన్షన్, మరోవైపు నీకు శ్రీకి గొడవల మధ్య బిజినెస్ దెబ్బతింటుందన్న టెన్షన్. ఇన్ని టెన్షన్ల మధ్య నాతో ఇలా మాట్లాడుతున్నావు. మాలిని, నా టెన్షన్ లేవో నన్ను పడిని. నువ్వు కలగజేసుకుని నన్ను విసిగించుకో. ఓకే కార్తిక్, నేను నిన్ను విసిగించను. కానీ ఒక రిక్వెస్ట్, ఆఫీస్లో నువ్వు నిజంగా మానేసేటట్టయితే ఆ విషయం నాకు కూడా చెప్పు. నేను కూడా మానేస్తాను. నువ్వు లేకుండా ఆఫీస్లో నేను పనిచేయలేను. మాలిని నా మీద పెంచుకుంటున్న ప్రేమని ఇక్కడే కట్ చేయాలి. మాలిని, నీకేమన్నా పిచ్చి పట్టిందా?
రేపో మాపో నువ్వెవరినో పెళ్లి చేసుకుని అతనితో హాయిగా ఉంటావు. నాలాంటి వాడితో నీకెందుకు? అంటే ఏంటి? నేను నీకేం కానా? మన ఇద్దరం ఒకే ఆఫీస్లో పనిచేసే కొలీగ్స్ మాత్రమే. నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను మాలిని. ఈ బిజినెస్ ముందుకు వెళ్తుందో లేదో కూడా తెలియదు. కొత్త బిజినెస్ పెడదామంటే పెట్టుబడి దొరకట్లేదు. నాలాంటి వాడిని ఫ్రెండ్ గాను బాయ్ ఫ్రెండ్ గాను ఫీల్ అయితే నువ్వు కూడా బాధపడతావు. నా గురించి ఆలోచించడం నా వెంట పడ్డం మానే మాలిని, ప్లీజ్. ఉండిపోతారా గుండె నీదేరా, హత్తుకుంటారా నిన్ను మనసారా, కలతై కనులే వెతికేరా నీకై, ఒదిగే తనువే జతలేక తోడై, చుట్టూ నా వెంటే ఎంతో మందున్నా నాను వేలేవని యాతన, కరిగే కన్నీరే పడుతూనే ఉందే అర్థం కాలేని వేదన, చూస్తూ చూస్తూనే మాయగా నువ్వే మారవు శ్వాసగా, మది నిను మరువనని మాటే ఇచ్చనులే, మరువక కడదాకా ఉండరా, మౌనం చేసే గాయం మార్చలేదా సాగే కాలం, నన్నేమన్నా ఏమనుకున్నా నువ్వు లేకుంటే చీకటే, ఉండిపోతారా గుండె నీదేరా, హత్తుకుంటారా నిన్ను మనసారా. అమ్మయ్యా, బిజినెస్లో టర్నోవర్ పెరిగింది. ఇప్పుడు అందరి వైపు తలెత్తుకుని చూడగలను. నాన్న, నేను కోరుకున్నట్టు బిజినెస్ పెరుగుతుంది. నీ కూతురు గెలవబోతుంది నాన్న. బాగుంటే ఆఫీస్లో వర్క్ మొత్తం చూసుకునేవాడు. వాళ్ళ కోపాల వలన ఎక్కడికో వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. బావా రా, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను. నా గురించి అనుకోవడానికి ఏమీ లేదు వీణా. అన్ని రకాలుగా లాస్ అయ్యాను. బావా, ఏం మాట్లాడుతున్నావు? వీటి మీద నీ సంతకాలు కావాలి వీణా.
నువ్వు చెప్పింది నిజమే అన్నమాట. బెంగళూరులో బిజినెస్ చేయడానికనుంది. అవును, ఇక్కడ కాకపోతే ఎక్కడో చోట వెతుక్కోవాలి కదా. ఆ అవసరం నీకేంటి బావా? కొన్ని అవసరాల బట్టి చేయం వీణా, పరిస్థితుల బట్టి చేస్తాం. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉండలేను. బావా, నువ్వేనా ఇలా మాట్లాడేది? ఏ పరిస్థితినైనా నువ్వు ధైర్యంగా ఫేస్ చేస్తావు కదా, ఇప్పుడెందుకు ఇలా? తప్పదు వీణా, ఇక్కడే ఉండి అయిన వాళ్లతో యుద్ధాలు చేస్తూ బతకడం కంటే వేరే చోటకు వెళ్ళి నా భవిష్యత్తును వెతుక్కోవటం మంచిది అనుకుంటున్నాను. వీణా, కొన్ని పనులు మన కోసం చేస్తాం, మరికొన్ని పనులు మన వాళ్ళ కోసం చేస్తాం. ఇప్పుడు నాకు వెళ్ళక తప్పదు. వద్దు బావా, అలా చెయ్యొద్దు.